వెల్కమ్ టు సిటీ 99 టీవీ. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆదివారంపేట వద్ద నాగావళి నదీ తీరంలో వెలిసిన ప్రముఖ దేవాలయం కాలభైరవ లలిత త్రిపుర సుందరి దేవాలయంలో మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ రుద్రాభిషేకం జరిపారు. నాగావళి నదిలో జలం పారుతున్న ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేసి అశేష జనం భక్త బృందంతో ఈ మహారుద్రాభిషేకాన్ని జరిపారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు నినాదించారు. ఈ సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం, పుష్పాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించామని, ప్రతి ఏటా నిర్వహించే కృత్తిక మహాలింగం ఈ ఏడాది కూడా కన్నుల పండగగా జరిపించామని గణేష్ గురుస్వామి తెలిపారు. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మహారుద్రాభిషేకానికి హాజరై స్వామివారి కరుణ కృపా కటాక్షాలు పొందాలని, ఎల్లవేళలా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటున్నామని తెలిపారు. ఈ మహారుద్రాభిషేకం విశేషంగా భక్తులు పాల్గొని శివనామ స్మరణ చేశారు. స్వామివారికి చూర్ణించి సర్వ దోషములు ఏమున్నా తీయ కూడా స్వామి కోసం నిరీక్షణ చేయండి. ఇప్పుడు 108 మూలికల ద్రవ్యాలతో నామస్మరణ చేయాలి. చేస్తారా? మీరు ఎంత బాగా నామస్మరణ చేసి నృత్యం చేస్తే స్వామివారి ఇక్కడ. శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఏటలాగానే ఈ సంవత్సరం కూడాను ఈ శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవపీఠంలో రాత్రి 12 గంటల సమయంలో నాగావళి నదీ తీరంలో, అంటే ఎక్కడ జలం పారితే ఆ ప్లేస్లో మృత్తికా శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి దాన్ని విశేషముగా అర్చన, ఆరాధన, అభిషేకం చేయడం అనేది గత 4 సంవత్సరాలకి ఈ పీఠము ఇక్కడికి నది ఒడ్డు నిర్మాణం అయిన నుంచి కూడా విశేషంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడాను విశేషంగా అభిషేకం, మహాకుంభాభిషేకాన్ని తలపించేలా చేయడం జరిగింది. అశేష భక్తజనం అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. స్వామివారి భస్మాభిషేకాన్ని, క్షీరాభిషేకాన్ని, పంచామృతాల అభిషేకాన్ని, ఇలా అంతా అభిషేకాన్ని చూసి
తన్మయత్వం చెంది విశేషమైన ఆనందంతో వాళ్ళ అనుభూతులు చెప్తూ ఎంతో మంత్రముగ్ధులై ఆనంద పరవశులై అందరూ కూడా మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణమైనారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే స్వామివారి బలంతో ఇంకా అంగరంగ వైభవంగా జరిపించే శక్తినిమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈ అభిషేకం అందరికీ సుఖాన్ని ఇవ్వాలి.